దుర్భాషలాడుతూ కామెంట్లు పెట్టేస్తారా? ఇప్పుడు ఇంతకు ముందే సార్ తెలియజేశారు కృష్ణాంజనేయులు గారు, దాన్ని చాలా బాగా కవర్ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళందరి మాటల్లో ఇప్పుడు రవికిరణ్ గారు కానీ, శివపార్వతి గారు కానీ, ఇంకొకరు కానీ మాట్లాడే మాటల్లో ఏమర్థం అవుతా ఉందంటే, నాకు ఈ రోజుటికి కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ, ఈ తెలుగుదేశం పార్టీని కానీ, జనసేన పార్టీని కానీ, బీజేపీని కానీ జగన్మోహన్ రెడ్డి నడుపుతున్నారు అంటే ఎంత పెద్ద గ్రేట్ లీడర్ అనేది మీరు లెక్కేసుకోండి. వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది మనకి. కానీ ఇంకొకటి, రవికిరణ్ గారు బీజేపీ వాళ్ళు నీతులు మాట్లాడితే దయ్యాలు, సార్ బీజేపీ వాళ్ళు నీతులు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటుంది. మీకు పదవిలోకి రావడానికి నీతి లేదు, నియమం లేదు. చంద్రబాబు తిట్టినా చంద్రబాబుని కలుస్తారు, పవన్ కళ్యాణ్ కలుస్తారు. బీజేపీ వాళ్ళు మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటుంది. రవికిరణ్ గారు దయచేసి మాట్లాడకండి. బీజేపీతో మీకు రహస్య ఒప్పందాలు ఉన్నాయి, మీరు గట్టిగా మాట్లాడితే బీజేపీ వాళ్ళ కోపం వస్తుంది. మీ నాయకుడిని పిలిచి ఫోన్ చేసి రాండి సార్. బీజేపీ వాళ్ళ కోపం వస్తేనే వాళ్ళు ఆయన మాట్లాడేది ఏమి చాలా నీతులు. ఎవరు చంద్రబాబు నాయుడు తిడితే చంద్రబాబు నాయుడు మళ్ళీ పదవిలోకి రావాలి అంటే నీతి లేదు, జాతి లేదు. ఇప్పుడు తిడతారు, మళ్ళీ కలుస్తారు. ఆ వీడియో క్లిప్పింపులు చూసిస్తే మనుషులు ఎవరైనా ఉండదు. మీరు మాట్లాడిన మోడీని చంద్రబాబు నాయుడు గారు మోడీని మాట్లాడినవి చూపిస్తే మీరు నోట్లో నుంచి ఎలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం. ఇంకా శివపార్వతి గారు ఉన్నారా, ఈ మహిళలకు అన్యాయం జరుగుతుంటే కవర్ చేసుకుంటూనే వస్తున్నారు. అంటే కొంచెమన్నా ఉండాలమ్మా మనకు. మీ పార్టీ ఉండొచ్చు, మీకు అభిమానం ఉండొచ్చు. మహిళా డాక్టర్ను తిట్టినా, తిరుపతిలో అక్కడ ఆమెకు అన్యాయం జరిగినా ఎంతసేపు కవర్ చేసుకోవద్దండి. తప్పునుగా చూడండి. దాన్ని పార్టీ ఏదో క్రమశిక్షణ చేసి వదిలిపెడితే సరిపోదు. వెంటనే తీసుకోవాలి, దాని మీద యాక్షన్ తీసుకోవాలి. కాబట్టి ఇటువంటి క్రమశిక్షణ రహితంగా కానీ మన పార్టీలో మన కృష్ణాంజనేయుల గారికి జరిగిన వీడియోల రూపంలో జనసేన గ్రూపులోకి ఎవరు పోతారండి? జనసేన గ్రూపులోకి పోయి ఎవరు తిట్టడం జరుగుతుంది? వాళ్ళు ఎవరైతే జనసేనలో ఉన్నారో వాళ్ళని మాత్రమే యాడ్ చేసుకోవడం జరుగుతుంది, వేరే వాళ్ళని చేయరు. దాన్ని ఎంత ఇదిగా చెప్తారండి వీళ్ళు. అసలు మా గ్రూపుల్లో లేరు, వేరే వాళ్ళు వచ్చి మెసేజ్లు పెడుతున్నారు అంటే మిమ్మల్ని కూడా మా జగన్మోహన్ రెడ్డి నడుపుతున్నాడు. మీ పార్టీలన్నీ మరి జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ గ్రేట్ లీడర్ అనేది మీ నోటి నుంచే అంటే ఒప్పుకుంటున్నారు. వాళ్ళ సోషల్ మీడియాలని కూడా మీరు దాన్ని ఏమంటారు, హైజాక్ చేసేసి మీరే మొత్తం నడిపించేస్తున్నారు అనమాట. ఏంటంటే మీరు చేస్తుంది సోషల్ మీడియా మీద బతికేస్తున్నారు. జనంలోకి వెళ్ళటంలా మీరు. మేము జనం లేకపోయి మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మర్నాడు మనకు 12వ తారీఖున విద్యార్థుల మీద పోరాటం చేస్తున్నాం, మన రైతుల మీద పోరాటం చేశాం. విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్నారా, విద్యార్థుల మీద పోరాటం చేస్తున్నారా? కాదండి ఒక వాసుదేవన్ గారు, నిన్ననే చూసాము అసెంబ్లీలో ఉచిత బస్సులు అని చెప్పారు. ఉచిత బస్సులు చెప్పి అసెంబ్లీలో ఒక మహిళా ఎమ్మెల్యే చేత ఏమని మాట్లాడించారు? మేము రాష్ట్రం అంతా తిరగడానికి కాదు, జిల్లాలో తిరగడానికి మాత్రమే. నోటికి వచ్చినట్లు మనకు పదవిలోకి రావడానికి నోటికి వచ్చినట్లు మాట్లాడారు. నోటికి ఇంకా హద్దు పద్దు లేదు, వింతలేని హామీలు ఇచ్చారు, విచిత్రమైన హామీలు ఇచ్చారు. ఈ రోజు ఒక్కొక్క దాన్ని కవర్ చేసుకుంటూ దాన్ని అసెంబ్లీలో వేరే మహిళా ఎమ్మెల్యేల చేత ఏందండి ఆ రోజు చెప్పినదేమో ఒకసారి క్లిప్పింగ్ ఒకసారి మీ దగ్గర ఉంటే చేస్తారా, నన్ను చూపించి ఇమ్మంటారా? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? రాష్ట్రంలో ఎక్కడైనా నువ్వు అత్తగారింటికి పోతే అత్తగారింటికి పో, అమ్మగారింటికి పోతే అమ్మగారింటికి పో, ఎవరన్నా అడిగితే చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పు అని చెప్పాడు. కానీ ఈ రోజు ఒక మహిళా ఎమ్మెల్యేతో మీరు రాష్ట్రం అంతా తిరగడానికి కాదు, మీ జిల్లాలో తిరగడానికి ఏం చెప్పిస్తున్నారు? ఇది చాలా నిజంగా బాధాకరమైన విషయం. పదవిలో రావడానికి బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ, కూటమి ప్రభుత్వం వింతమైన విచిత్రమైన ఇలా మాట్లాడడం, కప్పిపుచ్చుకోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రజలు రివోల్ట్ అయితే తోలు తీస్తారు. వారి భాషలో చెప్పాలంటే అదే ఇందాక నేను అన్నది కూడా అదే. మీరు 4 ఏళ్ళు 3 నెలలు ధ్యానం చేసుకోండి, వాళ్ళ వైఫల్యాల నుంచి మీ విజయాలు ఎత్తుక్కోండి. ఇది కాదండి, మీరు జనంలోకి వెళ్ళినప్పుడు మీ క్రెడిబిలిటీ ఉంటుంది. జనంలోకి వెళ్లకుండా ఏంటి సార్ తోలు తీసేది, తాట తీసేది? ఎవరు తోలు ఎవరు తాట మీరు చేస్తారు. అదే సార్, ప్రజలు ఎదురు తిరుగుతున్నారు.
కూటమి ప్రభుత్వానికి తోలు తీస్తారు అని చెప్తున్నా వారి భాషలో సరే, మీరేదో అన్నారు కదా, ముచ్చట పడ్డారు కదా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారని. చూద్దాం, అది కూడా చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు చూడండి సార్ ఏం చెప్పారు. మీ దగ్గర ఉందన్నారు, మా దగ్గర కూడా ఉంది, చూపిద్దాం. చెప్పండి మీరు చూడండి, నేను అంతలోపు నేను చూపిస్తా. ఇప్పుడు ఆయన ఏమన్నారు ఆ రోజు, మహిళలు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అమ్మగారింటికి వెళ్ళండి, అత్తగారింటికి వెళ్ళండి, తప్పేమన్నారండి ఆయన? అంటే అత్తగారిల్లు విశాఖపట్నంలో ఉండదా? అనంతపురం నుంచి విశాఖపట్నం పోవడానికి లేదా? అంటే జిల్లాలో మాత్రమే తిరగాల? అంటే వారు చెప్పారా జిల్లాలో మాత్రమే తిరిగారని? సార్ జిల్లాలో మాత్రమే పల్లెవేలుగానే మాట్లాడలేదండి రవికిరణ్ గారు. ఒకసారి చూద్దాం. ఎనిహౌ రవికిరణ్ గారు, శ్రీకాంత్ గారు ముచ్చట పడుతున్నారు. శ్రీకాంత్ గారు ముచ్చట పడుతున్నారు. ఆయన దగ్గర వీడియో ఉంటే చూపించమనండి. చూపించండి శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు, మీ దగ్గర వీడియో ఉందా? చూపించండి వీడియో ఉంటే. రవికిరణ్ గారు ఊరికే కప్పిపుచ్చుకోవద్దండి. మాట్లాడినది మీకు తెలీదా? మాట్లాడినది మీకు తెలీదా అంటున్నా. మాట్లాడినది మీకు తెలీదా? మీరు కాదు జగన్ వైఎస్ఆర్ అమ్మాయి తిరుగుతున్నాడు, అది మీ పార్టీ ఒప్పుకుంటా, అది మీరు ప్రోత్సహిస్తారా? ఎందుకు మీరు ఏం చర్యలు తీసుకుంటారు? మీరు ముందు కాదు, ఇంకా మీరు బీజేపీ వాళ్ళు ఎంతమందితో తిరుగుతున్నారో అవన్నీ అవసరమా అండి? డిబేట్ లో ఎవడెవడు ఎంతమందితో తిరుగుతున్నాడని నేను చెప్పాలా? బీజేపీ వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, జనసేన వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, ఇది అవసరమా? డిబేట్ లో ప్రజలకు సంబంధించినది, ప్రజా సంక్షేమాల కోసం సంబంధించినది. మీరు చెప్పిన మాటలు విస్మరిస్తున్నారు అని చెప్పినది, అది మాట్లాడండి సార్. ఎందుకు ఎవరితో తిరిగితే మనకెందుకు? ఎవరితో తిరిగితే బీజేపీలో ఎవరు తిరుగుతున్నారో లిస్ట్ ఇవ్వాలా? మేము మీ బీజేపీలో తిరిగే వాళ్ళతో లిస్ట్ ఇవ్వాలా? బీజేపీలో ఎవరు తిరుగుతున్నారో లిస్ట్ ఇవ్వాలా? అది అవసరమా చెప్పండి. ప్రజా సంక్షేమం విస్మరించారు, దాన్ని మాట్లాడండి. డిబేట్ లో అది మాత్రం ప్రశ్నించండి. దాన్ని ప్రజలకు న్యాయం జరిగేటట్టుగా చూద్దాం. అంతేగాని దువ్వాడ శ్రీనివాస్ ఎవరితో తిరుగుతున్నాడు, ఇంకొక ఆయన ఎవరితో తిరుగుతున్నాడు, అది అనవసరమైన డిబేట్ అవసరమా? మీ బీజేపీ వాళ్ళు లిస్ట్ ఇమ్మంటారా? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? మోడీ ఒక మహిళకు భార్యను చూసుకోలేనాడు, ప్రభుత్వాన్ని ఏం చూస్తానన్నాడు. అది తెలీదా మీకు? అది తెలీదా అంటున్నా. దాన్ని మాట్లాడండి. సార్ వారికి అనవసరమైన విషయాలు, ప్రజలకు సంక్షేమం కోసం మాట్లాడండి. ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తే ప్రజలు సంక్షేమాన్ని విస్మరించండి. చెప్పినది చేయనట్టు చేయండి.